యేసుక్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము యేసుక్రీస్తుని దివ్య శరీర రక్త పండుగను మనం కొనియాడుతున్నాము. ఎంత గొప్ప పండుగ! ప్రైజ్ ది లార్డ్. ఈ పండుగ సమయంలో మనం ప్రభువు నుండి స్వీకరించే సత్యం ఏమనగా, ఎలా ఇశ్రాయేల్ ప్రజల్ని ఎడారిలో దేవుడు నడిచినను ప్రభు వారితో నడిచారు కనుక వారు ఆ ఎడారిలో వారికి అన్నం లేకపోయినా, ఎండ భయంకరంగా ఉండినా, భయంకరమైన సర్పాలు ఆ ఎడారిలో తిరిగినా, త్రాగుటకు నీరు లేకపోయినా దైవ సన్నిధి వలన వారు అవి అన్నిటినీ దాటి ప్రభు వాగ్దానం చేసిన పాలు తేనె నిండిన కానా దేశమునకు వారు చేరుకున్నారు. మన జీవిత పయనంలో కూడా ప్రతిరోజు యేసు తన శరీరమును, తన రక్తమును మనకు ప్రసాదిస్తున్నారు. ఆయన్ను స్వీకరించి ప్రతిరోజు, ప్రతి నిత్యము ఆయనతోనే మనం జీవించి ఆయనను మనం పరులకు ఇవ్వాలి. ఇదే ఈనాడు దేవుడు మనకు నేర్పించే గొప్ప సత్యము. అవును, దివ్యపల్లి భోజనం కూర్చి ధ్యానిస్తున్నప్పుడు నాకు మనస్సులో వస్తున్న ఒక సంఘటన ఏమనగా, మన దేశంలోనే 2013 సంవత్సరంలో కేరళలో విలక్కనూర్ అనే గ్రామంలో ఫాదర్ జోసెఫ్ అనే గురువు గారు దివ్యపల్లి పూజ సమర్పింపగా, ఆయన పెద్ద అప్పమును చేతిలో తీసుకొని దాన్ని దేవునికి సమర్పించారు. సమర్పించిన పిదప్ప, అంకితం చేసిన పిదప్ప, ఇది నీ శరీరముగా మారునుగాక అని ప్రార్థనను ప్రార్థించి, పిదప్ప పరలోకమందుండడు మా యొక్క తండ్రి ప్రార్థన ఆయన మొదలు పెడుతున్నప్పుడు ఆయన కన్నులు అప్పం మీద పడింది. ఆయనకు షాక్ అయిపోయింది. అప్పము కొద్దిసేపు ముందు ఆయన చూశాడు, మామూలు అప్పంలాగా కనబడింది. ఇప్పుడు దానిలో యేసుక్రీస్తుని పరిశుద్ధ ముఖం అక్కడ కనబడి. ఆయన ఏం చేయలేదు, దాన్ని త్రించాలి కదా. దానికి బదులుగా ఆ రోజు ఆ పెద్ద అప్పమును అట్లనే పెట్టి చిన్న అప్పమును ఆయన ఉపయోగించి అందరికీ పంచిపెట్టిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత తన పారిషనర్స్ గట్టికిస్తే అందరినీ పిలిచి చూడండి అనగా వారందరూ చెప్పారు, యేసుక్రీస్తుని ముఖం అక్కడ కనబడుతుంది. వారు బిషప్ గారు అందరూ వచ్చి చూశారు. వారు ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేశారు, ఎన్నో ల్యాబ్స్కి పంపించారు. అయినను అందరూ చెప్పారు, ఏ నరుడు కూడా అక్కడ పెయింట్ చేయలేదు, ఏది ముట్టుకో లేదు, ఇది అద్భుతంగా జరిగినది. వెంటనే ఈ అప్పం యేసుక్రీస్తుని ముఖమును పొందిన యేసుని దివ్య శరీరం రోమా పట్టణానికి పంపబడింది. అక్కడ 12 సంవత్సరాలు దాన్ని పరిశీలించి చూశారు. చూడండి, ఒక మామూలు గోధుమ అప్పం ఎంతవరకు ఉండును? ఒక నెల 3 నెలలు పెద్దగా పోయినా, ఒక్క ఆ సంవత్సరం ఉండటం పెద్దది. కానీ చూడండి, 12 సంవత్సరాలు అయి కూడా అది అట్లనే ఉంది ఈరోజు కూడా. అవును, ఈ మట్టి పాత్రములో మహిమ గల దేవుడు జీవింపవస్తున్నాడు. ఇది సత్యం. మనుషులు యేసుక్రీస్తు ఈ రొట్టెను తన శరీరముగా, రసమును తన రక్తముగా మార్చి మనలో ఉండుటకు వచ్చి ఉన్నాడు. మనతో మన రక్తంలో కలిసిపోవుటకు ఆశపడుతున్నాడు. ఆ ప్రభుని హృదయ వాంఛను మనిషి అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే ప్రతిరోజు దివ్యబలి పూజ ఒక సాంగ్యంలాగా మారిపోతుంది. లేదండి, ఇది ఒక అనుభవం. దేవుడు ప్రతిరోజు ఆ రోజుకు ఏమేమో సమస్యలు వస్తాయి. ఆ రోజుకి ఎలా ఇశ్రాయేల్ ప్రజలకు రోజు రోజుకు కావలసిన మన్నాను దేవుడిచ్చాడో, అట్లనే ప్రతిరోజు దివ్య బలి పూజలో యేసు తన శరీరమును, తన రక్తమును ఇచ్చి మనతో పయనిస్తున్నారు. మనం ఈ లోకానికి అందరికీ పంచిపెట్టుటకు మనల్ని ప్రేరేపిస్తున్నారు. అదే దివ్య బలి పూజ. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ దివ్య బలి పూజను
మనం భక్తితో శ్రద్ధతో కొనియాడాలి. ఎలా కొనియాడాలి? మొదటిగా మనం బైబిల్లో చూస్తున్నాము, ఈ గొప్ప పాస్కా పండుగను తన శిష్యులతో కొనియాడుటకు మునుపు లూకాసు విశేషం 22వ అధ్యాయము 8వ వచనం, యేసు పేతురుని యోహాన్ను పిలిచి ఏం చెప్పారు? మీరు ఈ పలానా చోటకు వెళ్ళండి, మీరు అక్కడ రేపటి దినం జరగబోతున్న ఆ పాస్కా పండుగకు మనమందరం కొనియాడపోతున్నాం, ఇప్పుడే పోయి మీరు ప్రిపరేషన్ చేయండి. కనుక దివ్య బలిపూజ అనేది ఆ క్షణము వెళ్ళేది కాదు, ముందిన రాత్రియే మనం తయారు చేయాలి. మా అమ్మను నేను చూశాను. ఎప్పుడు అమ్మ ఏం చేసేవారు తెలుసా? ముందున రోజు రాత్రి మేము కుటుంబ జపమాల చెప్తున్నప్పుడు మరునాడు ఏ వాక్యం గురువు చదువుపోతున్నారో దాన్ని ఇప్పుడే మా అమ్మ చదివించేవారు, మా అక్క ద్వారా, అన్నయ్య ద్వారా. సో మేమందరం విన్నాము. విని ఆ రాత్రి అంతా ఆ వాక్యం మా మైండ్లోనే ఉండును. మరునాడు ఆ వాక్యమును కొనియాడుటకు మునుపు ముందిన రాత్రియే, అందుకే దేవుని వాక్యం మీద వాంఛను, ప్రేమను దేవుడు నాలో సృష్టించాడు. కారణం, ఈ దివ్య బలిపూజ మహిమలో పాల్గొనుటకు మనల్ని మనం మొదటిగా ప్రిపేర్ చేయాలి. ముందిన రాత్రియే దేవుని వాక్యాన్ని విని ఆ రాత్రి అంతా ధ్యానించుకుంటూ మరునాడు దివ్య బలిపూజలో పాల్గొనాలి. రెండవది, మా అమ్మ ఎప్పుడూ నేర్పించారు, ఏమనగా గుడికి వెళుతున్నప్పుడు మా ఇంటి నుండి గుడికి వెళ్ళాలి. 5 గంటలకే మా అమ్మ లేపి మమ్మల్ని తీసుకుని పోయేవారు. అప్పుడు ఏం చెప్పేవారు? ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ చెప్పేవారు, ఒక్కొక్క ఉద్దేశం చెప్పేవారు. ఈరోజు నాన్న అక్కడికి వెళుతున్నారు, ఇక్కడ కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు, ఈరోజు మన పొలంలో విత్తనం వేస్తున్నాము, ఈరోజు పంట వేస్తున్నాము, ఈరోజు మన పొలంలో కలుపు ఉన్నది, ఈరోజు మన అక్కయ్య కాలేజీకి వెళుతున్నారు, ఈరోజు ఇలా జరుగుతుంది, ఈరోజు మన అత్తమ్మకు బాగలేదు, ఏదో ఒక ఉద్దేశం. సో ఆ రోజు దివ్య బలిపూజకు యేసయ్యను కలుసుకున్నట్టుకు వెళుతున్నాము. అప్పుడు దేవుని వాక్కుతోనూ ఆయనకు మనల్ని సమర్పించుటకు ప్రత్యేకంగా ఒక ఉద్దేశమును ఆయనకు సమర్పించాలి. మూడవది, మా అమ్మ ఒక చిన్న ప్రేయర్ నేర్పించేవారు. ఏం చెప్పేవారు తెలుసా? ప్రతిరోజు మేము చెప్పేవారు, యేసుని దివ్య హృదయమా எங்கள் இதயத்தை போல் எங்களை மாற்றி அருளும். యేసయ్యా, మా హృదయం మీ హృదయంలాగా మారాలి, మా జీవితం మీ జీవితంలాగా మారాలి, మీలాగా మేమందరినీ మన్నించాలి. ఈరోజు ఏదో ఒక కార్యము, పరులను మన్నించాలి, లేక పరులను ప్రేమించాలి, లేక పరులకు సహాయం చేయాలి, లేక ఏదో ఒక వ్యక్తితో నిలబడాలి, లేక ఈ పనిని యేసయ్య కోసం చేయాలి. ప్రభువా, నీలాగా మారుటకు నేను ఈరోజు ఒక పని చేయాలి, అది నాకు నేర్పించు అని పూజ ఆరంభమే మనం ప్రార్థించుకుంటూ అక్కడికి వెళ్ళాలి. కనుక దివ్య బలి పూజలో మనం పాల్గొనాలంటే, అది ఫలించాలంటే తయారు చేయాలి. ప్రిపరేషన్ చాలా ముఖ్యము. రెండవది, మనం దివ్య బలి పూజకు వెళ్ళగానే అక్కడ మనం చూసేది ఏమనగా, మొదటిగా గురు బలిపీఠం దగ్గరికి వస్తున్నారు. ఆ బలి సమర్పించుటకు వచ్చే గురువుతో మనం కూడా ఆ బలిపీఠం దగ్గరికి వస్తున్నాము. దివ్య బలిపూజ అనేది ఏదో మన భారమును ఆయనకు సమర్పించుటకు మాత్రం కాదు, దైవ సన్నిధిలో మనము కూడా ప్రవేశిస్తాం. ఎలా ఒక ఇంటిలో వెలుగును పెట్టిన వెంటనే ఆ వెలుగు ప్రకాశిస్తుందో, అట్లనే ప్రతిరోజు దైవ సన్నిధి, దేవుని సమక్షంలోనికి మనం వెళుతున్నాము, దేవుని కలుసుకుంటున్నాము. అవును. రెండవది, అక్కడ గురువు దేవుని వాక్యమును ఇంట్రడక్షన్ ఇస్తారు. మనం కూడా విని ఆ రోజు ఆ గురువు ఏం చెప్పబోతున్నాడో దానికోసం తయారు చేయాలి. రెండవది, ఆ గురువు చెప్తారు, మనమందరము మనుషులము, ముందిన రోజు వరకు ఏదో ఒక పాపము బలహీనంలో పడిపోయి ఉండవచ్చు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి.
కనుక మనం అందరమును పరిశీలించి దేవునికి ప్రియం లేనిది ఏదైనా ఉన్నదా, దేవునికి నాకు మధ్యలో ఏదైనా ఉందా, లేక దేవుడు మనకిచ్చిన ప్రజలకు నాకు మధ్యలో ఏదైనా ఉన్నదా? యేసయ్య అన్నాడు కదా, నువ్వు పలికి పీఠ ముందు ఏదో సమర్పించుటకు వచ్చినప్పుడు ఎవరితోనూ మనస్తాపం ఉండినా ఆ రొట్టెను అక్కడే వదిలి, కానుకను వదిలి మొదటిగా నువ్వు సమాధానం చేసుకొని వచ్చి సమర్పించు. ఎవ్రీడే, ప్రతిరోజు దివ్య బలిభుజలో గురువు మనల్ని అడుగుతారు. అందుకే శ్రద్ధతో మన మనసును అట్టు ఇట్టు సాతాను లాగుకొని పోకుండా ఆ దివ్య బలిపూజలో పాల్గొనాలి. దివ్య బలిపూజ ఒక గొప్ప ప్రార్థన, గొప్ప ప్రార్థన. అవును, దానిలో మనల్ని మనం సమర్పించి దేవ సన్నిధిలో ప్రవేశిస్తాం. రెండవది, మన పాపం కోసం మనం పశ్చాత్తాపపడి మనల్ని శుద్ధి చేసుకొనుటకు దేవుడు గొప్ప అవకాశం ఇస్తాడు. మూడవది, మనం శ్రద్ధతో ప్రతిరోజునకు ఎలా మనం శరీరానికి ఆహారం ఇస్తామో అట్లే మన ఆత్మకు దేవుడు తన వాక్యమని ఆహారం ఇస్తున్నారు. మత్తయి 4:4 యేసయ్య అన్నారు కదా, నరుడు రొట్టెతో మాత్రం జీవించలేరు, మనిషి బ్రతకాలంటే దేవుని నోట నుండి వచ్చిన వాక్కు వలన అన్నారు. కనుక ప్రతిరోజు దివ్య బలిపూజలో దేవుని వాక్యమును శ్రద్ధతో వింటాము. ఎక్కడో ఒక వాక్యం ద్వారా లేక ఏదో ఒక సత్యం ద్వారా దేవుడు మనల్ని పట్టుకుంటాడు. వాక్కు మనల్ని పట్టుకుంటును. మనము ఆ దేవునికి ఆ వాక్కునకు సమర్పించాలి. ఆ వాక్యం వినాలి, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మూడవది, ఆ వాక్యమును నమ్మాలి. నాలుగవది, ఆ వాక్యం ఏం చెప్తుందో దానికి మనల్ని సమర్పించాలి. అలా వాక్యంను విని ఆ వాక్యంను మనం సొంతం చేసుకుంటున్నప్పుడే, ఎలా ఇమ్మావు శిష్యులు వాక్యం విన్నప్పుడు మన హృదయం ప్రజ్వలింపలేదా, దుఃఖం మాయమైపోయింది. అవును, దేవుని వాక్కును శ్రద్ధతో విన్నప్పుడు దేవుని వాక్కు మనతో మాట్లాడను, మనము వాక్కుతో మాట్లాడతాము. ఇది ఒక గొప్ప అనుభూతిగా మారును. ఆ వాక్యం విన్న పిదప్ప నాలుగవది, అప్పరసముతో పాటు మన హృదయంలోని ప్రతి ప్రార్థనను, ప్రతి కార్యములను, ప్రతి వేదనను, కుటుంబంలోని కార్యాలను లేక మన దర్శనమును అన్నిటినీ, మన కుటుంబ సభ్యులను దేవునికి సమర్పించాలి. మన దేశాన్ని సమర్పించాలి, మన సంఘాన్ని సమర్పించాలి, మన మేత్రాని వారులు, మన గురువులు, కన్యాస్త్రులను తిరుసమని సమర్పించాలి. లోకానికి సమాధానం ఉండాలని సమర్పించాలి. చూడండి, దేవుడు మనమందరినీ నమ్ముతున్నారు. మన ప్రార్థనను సమర్పించినప్పుడు దూతలు ఆ ప్రార్థనను పరలోకానికి తీసుకుపోతారు. అప్పరసముతో యేసు దాన్ని స్వీకరించి, గురు ఆ అప్పమును రసమును దేవునికి సమర్పించినప్పుడు మనం కూడా మన జీవితాన్ని ఆయనకు సమర్పిస్తాము. మీకు తెలుసా, గురు ఏం చేస్తాడు? ఆ రసంలో ఒక చుక్క నీళ్ళు కలుపుతాడు. దానికి అర్థం ఏం తెలుసా? మానవులుగా ఉన్న మనము ఆయన దైవత్వంలో, ఆయన మంచితనములో పాలు పంచుకుంటున్నాము. దానికి పేరే దివ్య బలిపూజ. ఈ దివ్య బలిపూజలో బలహీనమైన మనల్ని దేవుడు తీసుకొని వెళ్ళి తన మహిమలో, తన పరిశుద్ధములో, తన శక్తిలో, తన ఆత్మలో ఆయన కలుపుతున్నారు. అందుకే ఆ రొట్టె యేసుని శరీరముగా, ఆ రక్తంగా అక్కడ ప్రభు తన్ను తాను సమర్పిస్తున్నాడు, తన శరీర రక్తమును. ఇది 100% ట్రూ. ఎన్నోసార్లు నేను చూసినాను, ఎన్నో బాధలతో వెళుతున్నప్పుడు, దివ్య బలిపూజలో ఉన్నప్పుడు, సమర్పిస్తున్నప్పుడు ఎప్పుడు ఊహింపలేని సత్యం వివరింపబడుతుంది. ఒక పనిని ఎలా చేయాలి అని జ్ఞానం కలిగిపోతుంది. దివ్య బలిపూజలాగా గొప్ప ప్రార్థన నేను ఈ భూమిలో చూడలేదు. అవును, మనల్ని పూర్తిగా దేవునికి సమర్పించి యేసుని దివ్య శరీరం రక్తంను స్వీకరిస్తున్నప్పుడు
యేసు మనతో మాట్లాడుతున్నారు. మనం ఆయనతో మాట్లాడాలి. అయ్యా, నేనొక బలహీనుడనయ్యా, నాలోనికి నువ్వు వచ్చినావా, నా రక్తంలో కలిసిపోయావా, నీకు స్తోత్రమని పలకాలి. అవును, యేసుక్రీస్తుని స్వీకరించుకొని న్యాసివారు ప్రార్థన చెప్పి, యేసుని దివ్య హృదయమా నన్ను శుద్ధి చేయండి, యేసుని దివ్య రక్తమా నన్ను పరిశుద్ధపరచండి, నన్ను నీలాగా పరిశుద్ధం చేసి నన్ను నేను పరులకు ఒక బలిగా, గిఫ్ట్గా, వరముగా ఒసగా మంచి మనసు నాకు దయచేయమని, నీ గాయాలలో మమ్మలను తాచుకొని కాపాడుమని ప్రార్థించే గొప్ప ప్రార్థనయే ఈ దివ్య బలి పూజను ముగించుకొని చివరిగా ఆ యేసుని ఈ లోకానికి మన కుటుంబంలోని సభ్యులందరికీ మనం తీసుకొని వస్తాం. యేసు మనల్ని ప్రేమించినది మనము పరులను ప్రేమించుటకు, అందరినీ యేసుని శిష్యులుగా మార్చుటకు, ఆ యేసయ్య ప్రేమను అందరికీ పంచిపెట్టుటకు. అవును, ఈ గొప్ప అవకాశము గొప్ప అనుభవంగా మారునుగాక. నేను ప్రార్థిస్తున్నా, యేసుని దివ్య శరీర రక్త పండుగ కొనియాడుతున్నప్పుడు ప్రతిరోజు ఆయన్ను కొనియాడి ఆయన్ని పొందుకొని ఆ యేసుని మనం భూమికి సమర్పిస్తాం. యేసయ్య మన ద్వారా ఈ లోకాన్ని, మన కుటుంబాల్ని, మానవులందరినీ ఆశీర్వదింతురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాపాడుదురుగాక. ఆమేన్. ఆదివారం మొయినాబాద్లో గొప్పగా ఈ పండుగ కొనియాడపోతున్నాం. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి, లోతైన సత్యాలను మనం ధ్యానించబోతున్నాం. ఆ దినము రండి, యేసుని శరీర రక్తమును పొంది అందరికీ ఆశీర్వాదంగా మారండి. ఆమేన్.